చేశారు. అప్పుడు సీసీ కెమెరా ఉండొచ్చు. సో ఇట్స్ ఆల్ అ ప్రాసెస్. వెన్ అ క్రైమ్ టేక్స్ ప్లేస్, ఎంత మంచిగా ప్లాన్ చేసినా ఎక్కడొకటి తప్పు జరుగుతుంది. దెర్ ఆర్ సమ్, ఆ తప్పు ఒక్కొక్కసారి మాకు దొరుకుతుంది, ఒక్కొక్కసారి కొంచెం టైం తర్వాత దొరుకుతుంది, ఒక్కొక్కసారి దొరకదు. ఓకే, నోబడీ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్, నైదర్ ఈస్ ద క్రిమినల్ పర్ఫెక్ట్ నార్ ఈస్ ద పోలీస్ పర్ఫెక్ట్. సో it happens, sometimes it happens immediately, sometimes it takes time. Whether we are making the effort or not, whether we are covering everything, that is important. అది చేసాం. సో ఒక రోజు వచ్చింది. సార్ డీసీపీ సార్ ఈ హత్య జరిగిన తర్వాత బాలుడు అమ్మాయి వాళ్ళ ఇంటికి ఎవరెవరు వస్తున్నారు, పోలీసులు ఎప్పుడు వస్తున్నారు, సాధారణ ప్రజలు క్రూస్ ఇవన్నీ దగ్గర నుండి మానిటర్ చేశారంట, నిజమేనా సార్? పక్కనే ఇల్లు 4th ఫ్లోర్, అతను బాల్కనీలోకి వస్తే వీళ్ళ ఇల్లు కనిపిస్తూ ఉంటుంది. అది చూసి బాగా టెన్షన్ కూడా పడుతుండేవాడు రోజు. అది పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేశారు. అతను కూడా తర్వాత మాకు చెప్పాడు. ఒక 5 టీములతోటి దాదాపుగా ఒక 20 మంది ఎప్పుడు గత 5 రోజులుగా ఇదే పని మీద ఉన్నారు. నెక్స్ట్ వన్. సో ఇది 12th రోజు మీ అందరికి తెలుసు, ఆల్ ఆఫ్ యూ ఆర్ దేర్. అక్కడ చందనగర్ లో ఒక జ్యువెలరీ షాప్, ఖజానా జ్యువెలరీ షాప్ లో అక్కడ ఒక డకైటీ జరిగింది. 6 people మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 10:35కి వచ్చేసి అక్కడ వాళ్ళు గ్యాదర్ అయ్యి మార్నింగ్ మీటింగ్ జరుపుతూ ఉంటే ఆ సేఫ్ ఓపెన్ చేసే టైంకి వచ్చేసి ఒక డిప్యూటీ మేనేజర్ కి ఫైర్ చేసి లోపలికి వెళ్ళి ఇన్సిడెంట్. అవునండి, ఆయన ఒక స్లిప్ రాసుకున్నాడు. ఆ స్లిప్ లో ఏంటంటే ఫస్ట్ ఒక గ్యాస్ ప్లస్ టేబుల్ ఎట్లా రెడీ చేసుకోవాలి, తర్వాత ఆ గ్యాస్ను ఉపయోగించి లాక్ ఎట్లా ఓపెన్ చేయాలి, తర్వాత మనీ ఎట్లా తీసుకోవాలి, మళ్ళీ ఆ గ్యాస్ ఆన్ చేసి ఆ లాక్ చేసి ఎట్లా బయటపడాలి అని చెప్పి. అవునండి, ఆయన ఒక స్లిప్ రాసుకున్నాడు. ఆ స్లిప్ లో ఏంటంటే ఫస్ట్ ఒక గ్యాస్ ప్లస్ టేబుల్ ఎట్లా రెడీ చేసుకోవాలి, తర్వాత ఆ గ్యాస్ను ఉపయోగించి లాక్ ఎట్లా ఓపెన్ చేయాలి,